మిత్రులారా, ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండింటికి కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్లు అడిగే అధికారం నైతికంగా లేదు వాళ్ళకు. ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించిందో, మొత్తము స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ. కేంద్రం నుంచి రకరకాలైనటువంటి పేరు మీద వచ్చిన నిధుల్ని దారి మళ్లించి గ్రామీణ ప్రాంతాన్ని ఈరోజు ఎండబెట్టారు, గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి లేకుండా చేశారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వారి సమయంలో అనేక మంది సర్పంచులు బాధపడి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈరోజు 12,500 పై చిలుకు మన గ్రామ పంచాయతీలు ఉంటే మన రాష్ట్రంలో, మీరు ఈరోజు ఏ గ్రామ పంచాయతీ కూడా మీరు అడగండి తాజా మాజీ సర్పంచ్ అని, వాళ్ళు పడిన యాతన, వాళ్ళకు బిల్స్ రాకపోవడం, వాళ్ళకు వచ్చిన నష్టం, వాళ్ళకు వచ్చిన కష్టాలు ఈరోజు వాళ్ళు చెప్తారు మీకు. గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతుంది. రోడ్లు కావచ్చు, అక్కడ శ్మశాన వాటికలు కావచ్చు, నర్సరీలు కావచ్చు, లేకపోతే ఇంటింటికి నీరు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిధులతోనే జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణ గ్రామీణ ప్రాంతం ఈరోజు మళ్ళీ అభివృద్ధి మార్గంలో ఉండాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం. వాగ్దానాలు చేసినాయి. ఒకరు మొత్తం దోపిడీ చేశారు ఒక పార్టీ, ఇంకోరు ఈ యొక్క ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కేవలం అభివృద్ధి మాత్రమే. మీరు డెవలప్మెంట్ ఇది అజెండా. మేము డెవలప్మెంట్ మీద మాట్లాడుతూ ఉన్నాం. మీరు డబుల్ సర్కార్ ఇంజన్ మాట్లాడినాం, కొన్ని రాష్ట్రాల్లో అక్కడ మేము గెలిచినాం. కాబట్టి ఈరోజు తెలంగాణలో కూడా మా అంతిమ లక్ష్యం 2028లో తెలంగాణలో అధికారులు రావడం. దానికి ముందుగా స్థానిక ఎన్నికల్లో కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీని ఆదరించండి. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు ఈరోజు మనకు 40,000 కోట్లతోని రైతులకు వారికి ఎరువులలో వారికి సబ్సిడీ ఇస్తూ ఉన్నారు.